ఐపీఎల్ 2025లో వన్ ఆఫ్ ద డేంజరస్ టీమ్స్ అయిన పంజాబ్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి అయితే రంగం సిద్ధం కాబోతుంది. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడబోతున్నారు కాబట్టి. సో చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయింది ఆర్సీబీ టీం. సో ఈ మ్యాచ్లో ఎలా ఆడతారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు అవే గేమ్స్ గెలుస్తున్నారు. సో హోమ్ గేమ్స్ అయితే ఓడిపోతున్నారు. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళైతే థ్రిల్లింగ్ విక్టరీ కొట్టడం జరిగింది. సో ఎనీవే ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే టోటల్గా 33 మ్యాచ్లు జరిగితే పంజాబ్ 17 సార్లు గెలిచింది. సో ఆర్సీబీ 16 సార్లు గెలవడం జరిగింది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం మీద ఆడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక హై స్కోరింగ్ వెన్యూ అయితే మనం అయితే చూడొచ్చు. మోస్ట్లీ ఇక్కడ హై స్కోరింగ్స్ వస్తుంటాయి. లాస్ట్ టైం కూడా మనం చూసాం ఆర్సీబీ మరియు ముంబై జట్ల మధ్య జరిగినప్పుడు కూడా 200+ టోటల్స్ అయితే రావడం జరిగింది. సో మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది కాబట్టి ఈ వికెట్ పై సో చాలా మంచి స్కోర్ కార్డ్ అయితే మనం చూడొచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్గా చేజ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఒకసారి గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే టోటల్గా 97 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 42 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 51 సార్లు అయితే గెలవడం జరిగింది. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రీవియస్ మ్యాచ్ కోల్కతాపై ఎక్సలెంట్గా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్తో వాళ్ళైతే మ్యాచ్ అంతా గెలవడం జరిగింది. సో ఐపీఎల్ హిస్టరీలోనే సో లోయెస్ట్ స్కోర్ని డిఫెండ్ చేసుకున్న ఏకైక టీం అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్. సో ఆల్ అబౌట్ చహల్ అని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో చహల్ అలాగే ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం జరిగింది. సో ఆ మ్యాచ్లో సో సేవియర్ బాట్లెట్ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం జరిగింది. సో అతను డెబ్యూ మ్యాచ్ అయినప్పటికీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. సో కెప్టెన్సీ అంటే ఏంటో చూపించాడని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్. సో చాలా మంచి ఫామ్లో ఉంది పంజాబ్ కింగ్స్. ఇది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కాకపోయినప్పటికీ వాళ్ళైతే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోతున్నాయి కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. సో అలాగే లాస్ట్ మ్యాచ్లో మార్క్ యాన్సన్ కూడా పవర్ ప్లేలో అలాగే డెత్ ఓవర్స్లో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్లో. అలాగే తనకు తోడుగా చహల్ అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. సో 4 వికెట్స్ చేస్తే సో ఎక్సలెంట్ ఫామ్లో ఉండాలని చెప్పుకోవచ్చు. తన ఎక్స్ టీం అని చెప్పుకోవచ్చు ఆర్సీబీ అయితే. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే సో 2 టీంలు సేమ్ పొజిషన్లో ఉండాలని చెప్పుకోవచ్చు. 6కు 4 గెలిచి వాళ్ళైతే మంచి ఫామ్లో ఉండాలని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు విన్ మూమెంట్ కూడా సేమ్ ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్ గెలిచి ఆ మ్యాచ్ మళ్ళీ తర్వాత మ్యాచ్ ఓడిపి మళ్ళీ మ్యాచ్ గెలిచి అయితే ఈ మ్యాచ్లో అయితే వాళ్ళు అయితే వస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో వీళ్ళిద్దరికి అయితే వరుసగా మ్యాచ్లు అయితే ఉన్నాయి. 1 డే గ్యాప్లోనే వాళ్ళకైతే మ్యాచ్ ఉన్నాయి. సో ఫ్రైడే ఈ మ్యాచ్ ఆడితే మళ్ళీ సండే 3:30 PM అయితే మళ్ళీ ఒక మ్యాచ్ అయితే ఆడబోతున్నారు ఈ 2 టీమ్స్ మధ్య. సో నెక్స్ట్ 2 గేమ్స్ ఈ 2 టీంలకు ఒకటే టీం పైన కాబట్టి డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అయితే గేమ్ అవబోతుంది. ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే సో ఓపెనర్స్గా ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్, నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 5లో మ్యాక్స్వెల్, నెంబర్ 6 శశాంక్ సింగ్, నెంబర్ 7 నేహాల్ వధేరా, నెంబర్ 8 మార్క్ యాన్సన్, నెంబర్ 9 స్కేవియర్ బాట్లెట్, నెంబర్ 10 హర్షదీప్ సింగ్, ఇక నెంబర్ 11లో చహల్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా షుయాన్ షెట్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక బెంగళూరు టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టడం జరిగింది ఆర్ఆర్ టీం మీద అయితే. సో ఆ మ్యాచ్లో అయితే చాలా మంచి కంబ్యాక్ ఇచ్చి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోతున్నప్పటికీ సో అవే గ్రౌండ్స్లో వాళ్ళైతే మ్యాచెస్ గెలిస్తే సో 2025 ఐపీఎల్లో చాలా మంచి ఫామ్ అయితే కనబడుతున్నారు. సో లాస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో టాప్ ఆర్డర్ నుంచి సో ఇద్దరు హాఫ్ సెంచరీలు కొట్టడంతో ఆ మ్యాచ్ అయితే ఈజీగా గెలవడం జరిగింది. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో ఫిలిప్స్ హార్ట్ అయితే ఫామ్లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. సో అతనైతే 65 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఫిలిప్స్ హార్ట్ ఈ మ్యాచ్లో కూడా చాలా కీలకం అవబోతున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో తన బ్యాట్ నుంచి ఎన్ని రన్స్ వస్తే అంత ఇంపార్టెంట్ అయితే అవుతున్నాయి. సో తనగాడు పవర్ ప్లే అయ్యేంత వరకు కానీ ఉన్నాడంటే డెఫినెట్గా స్కోర్ అయితే మనం అరౌండ్ 200గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి విధ్వంసం చేయగల కెపాసిటీ ఉన్న బౌలర్ అని బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. సో జీటీతో ఆడిన మ్యాచ్లో అతనైతే అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ కొట్టడం జరిగింది ఒక 6 అయితే. సో ఈ మ్యాచ్లో కూడా తనైతే చాలా కీరోలు ఎత్తున్నాడు. సో డెఫినెట్గా ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో గెలుస్తుందని నేనైతే అనుకుంటాను. డెఫినెట్గా ఈ మ్యాచ్లో రాసి పెట్టుకుని డెఫినెట్గా ఈ మ్యాచ్లో బెంగళూరు టీం అయితే గెలవబోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో వాళ్ళ దగ్గర అంత మంచి టీం ఉందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి వాళ్ళు 2025 ఐపీఎల్ ఈసారి కప్పు కొట్టేలాగా కనబడుతున్నారు. సో ప్లే ఆఫ్స్కి అయితే ఈజీగా వెళ్ళిపోతారని నేనైతే అనుకుంటాను. మీరేమనుకో కింద కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ అయితే కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. అలాగే కృణాల్ పాండ్యా కూడా చాలా మంచి బౌలింగ్ డెలివర్ చేస్తున్నాడు. సో మిడిల్ ఓవర్స్లో చాలా వరకు రన్స్ కంటైన్ చేస్తున్నాడు. ఇక హజీల్ వుడ్కి ఛాన్స్, అతను ప్రతి రూపాయికి అతనైతే
డెఫినెట్గా న్యాయం చేస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఆర్సీబీ టీం నుంచి అయితే వస్తుంది. సో 2025 ఐపీఎల్లో చాలా అంటే చాలా మంచి టీంని అయితే ఆర్సీబీ బిల్డ్ చేసుకుని వాళ్ళైతే మ్యాచెస్ గెలుస్తున్నారు. సో ఈ మ్యాచ్లో ఫినిషర్గా టిమ్ డేవిడ్ అలాగే లియామ్ లివింగ్స్టన్ చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో వాళ్ళు ఎన్ని రన్స్ కొడితే సో అంత మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఆర్సీబీ టీంకి అయితే ఉన్నాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, నెంబర్ 3లో రజత్ పడిదే, నెంబర్ 4లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 5 కృణాల్ పాండ్యా, నెంబర్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 టిమ్ డేవిడ్, నెంబర్ 8 జాస్ హజిల్వుడ్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 శ్రేయస్ శర్మ, నెంబర్ 11 ఎస్ దయాల్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా పడిక్కల్ వచ్చే అవకాశం ఉంటుంది. పడిక్కల్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఎనివే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే డెఫినెట్గా సో రాసి పెట్టుకొని ఈ మ్యాచ్లో బెంగళూరు టీం అయితే మ్యాచ్ గెలవబోతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అయితే ఈ మ్యాచ్ అయితే గెలుస్తున్నారు. సో దీంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు. సో రాసి పెట్టుకొని డెఫినెట్గా ఇదే జరుగుతుంది. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈ వీడియో లైక్ చేయండి. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో అయితే బెంగళూరు టీం అయితే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతున్నారు. సో వాళ్ళే మోస్ట్లీ ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయని నేనైతే అనుకున్నాను. సో మీరే కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో బెట్టింగ్స్కి వాటికి దూరంగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్